మన పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించి ఆ శాండీతో దొంగతనంగా పెళ్లి చేయాలని చూశారు. ఇంత చేశాక కూడా ఇప్పుడు ఆయనకి ఇంకా పరువు ఉందంటావా ప్రేమ్? ఆయన ఇప్పుడు పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తూ ఉంటే నేను నిన్ను కోల్పోవాల్సి వస్తుంది ప్రేమ్. అది నా వల్ల కాదు. అందుకే అలా జరగకూడదు అంటే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఏమో జాను, నువ్వు చేసేది కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. ఇంకా నీ ఇష్టం. ఏం కాదులే ప్రేమ్, ఇలా జరిగితే అయినా మా డాడీలో మార్పు వస్తుందేమో. ఆ అగర్వాల్ మాటలు విని దారి తప్పుతున్న మా డాడీని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది ప్రేమ్. కనీసం ఇప్పుడైనా మా డాడీ మారుతారేమో అని చిన్న ఆశ. సరే చూద్దాం. మీ డాడీ మారి మనల్ని అర్థం చేసుకుంటే మంచిదే కదా. ఒకవేళ మనం వస్తున్నామని ముందే తెలిసి దాక్కుందేమో మేడం. అలా ఎలా తెలుస్తుంది శ్రీరామ్? ఎవరు చెప్తారు? తెలిసే అవకాశమే లేదు. హలో చెప్పు దీపు. థ్యాంక్ యూ చిత్ర, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ఈరోజు నేను బతికుండేదాన్నే కాదేమో. నువ్వు నాకు మెసేజ్ చేసుండకపోతే ఆ మీనాక్షి వాళ్ళు ఖచ్చితంగా నన్ను పట్టుకునేవాళ్ళు, ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేసేవాళ్ళు. థ్యాంక్స్ చతురా, థ్యాంక్ యూ సో మచ్. సర్లే, ఇప్పుడేం కాలేదు కదా, ప్రశాంతంగా ఉండు. అది కాదు చతురా, అసలు నీ మెంటాలిటీ ఏంటి, నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు, నా మీద సీరియస్ అవుతున్నావు. మళ్ళీ ఈరోజు నువ్వే నన్ను కాపాడుతున్నావు. అసలు నువ్వు వాళ్ళ మనిషివా నా మనిషివా అర్థం కావట్లేదు చతురా. నేనెప్పటికీ నీ మనిషిని దీపు, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. వాళ్ళు నా పక్కనే ఉండి ఫోన్లో నీతో మాట్లాడడం వల్ల నేను నిజం చెప్పలేకపోయాను. ఆన్ ద వేలో ఉన్నప్పుడు నేను ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి అలా మెసేజ్ చేశాను. దట్స్ ఇట్. నువ్వు నా లైఫ్ దీపు. నీకేమైనా జరుగుతుంటే నేను ఎలా సైలెంట్గా ఉంటాననుకున్నావు? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకని నాకు వ్యతిరేకంగా నడుస్తున్నావు? ఇప్పుడు బాగానే ఉన్నట్టుంటావు, మళ్ళీ రేపు ఎలా ఉంటావో అర్థం కావట్లేదు. కానీ నువ్వు చేస్తున్న పనుల వల్ల నాకు నీ మీద కోపం వచ్చేస్తుంది చతురా. నిన్ను ఏదో ఒకటి చేద్దామనుకున్నాను. నేను వద్దన్నా నా మీద కేసు పెట్టినందుకు నిన్ను చంపేయాలనుకున్నా. తప్పట్లేదు దీపు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. అవును చతురా, నేను ప్రాణానికి ప్రాణం అనుకున్న నువ్వు కూడా ఇలా చేసేసరికి నిన్ను చంపేయాలని గన్ తీసుకొచ్చాను. నీ మీదున్న ఎమోషన్, నీ మీద నాకుండే ఇష్టం నా చేత అలా చేయించాయి చతురా. ప్లీజ్ చతురా, ఏమీ అనుకోవద్దు. నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పాను చతురా. ఇకనైనా మనం కలిసుందాం. ఇంతకు ముందు చెప్పినట్టు మన మధ్య ఏ గొడవ రాకూడదు. ఎప్పట్లాగే మనం క్లోజ్గా ఉండాలి. నేను కూడా అదే కోరుకుంటున్నాను దీపు. అయితే ఒక పని చేయి చతురా, నాకింకేమొద్దు. ఏంటది? శ్రీరామ్ని ఏదో విధంగా కన్విన్స్ చేసి నా మీద కేస్ విత్డ్రా చేసుకో. దీపు, నా మీద మీనాక్షికి ఎంత అనుమానం వచ్చినా ఐ డోంట్ కేర్. బట్ నా భర్తకి అనుమానం వచ్చి నన్ను దూరం చేసుకునే పరిస్థితి వస్తే నేను భరించలేను. నాకు నువ్వు ఎంత ముఖ్యమో శ్రీరామ్ కూడా అంతే ముఖ్యం. నేను తన్ని వదులుకోలేను. సో కేస్ విత్డ్రా చేసుకోలేను.
మిస్టర్ హర్షిత్ చంద్ర, హర్షిత్ చంద్ర అంటే మీరేనా? ఎస్, నేనే. ఎందుకు? మీ మీద కేసు ఫైల్ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని వచ్చాం. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. కానిస్టేబుల్స్ వెళ్ళి అగర్వాల్ని వెతకండి. మీరెవరు? నా పేరు ఆద్య. ఆయన మా మావయ్య. మరి అగర్వాల్ ఎక్కడా? అగర్వాల్ ఇక్కడ ఉండదు. సరే, హర్షిత్ గారు పదండి. ఫర్ వాట్? ఎందుకేంటి సార్, మీ మీద అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు ఫైల్ అయింది. మీ అల్లుణ్ణి తన ఫస్ట్ నైట్ రోజు ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ద్వారా మర్డర్ చేయించబోయారని కేసు పెట్టారు. స్వయంగా మీ కూతురు అల్లుడే మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాతే మేము అరెస్ట్ వారెంట్తో బయలుదేరాం. ఏంటి సార్, నమ్మడం లేదా? మీరే వినండి. నా పేరు ప్రేమ్, తను నా భార్య జాను. మా ఫస్ట్ నైట్ రోజు రాత్రి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను పొడి చేశాడు. చీకటిగా ఉండడం వల్ల అతన్ని నేను సరిగ్గా చూడలేకపోయాను. కానీ అతని ఫేస్ నాకు కొంచెం కొంచెంగా కనబడింది. నా ప్రాణాలు తీసేంత శత్రువులు నాకెవరూ లేరు. కానీ మా మామయ్య, ఆ అగర్వాలే ఇదంతా చేయించారేమో అని నా అనుమానం. అనుమానం కాదు, నిజం. అవును మేడం, తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాననే కోపంతో మా నాన్న ఆ అగర్వాలే కావాలని ఇదంతా చేశారు. నా తండ్రి అని మీ కూతురే డైరెక్ట్గా చెప్పింది. ఇక మేము అరెస్ట్ చేసుకోవచ్చా? కానిస్టేబుల్స్, మేడం, మరి అగర్వాల్ ఇక్కడ లేదు కదా మేడం? వస్తుంది. తను ఎక్కడ దాక్కున్నా మన నుంచి తప్పించుకోలేదు. మూవ్. మేడం. వెళ్ళు. ఓకే మేడం. తీసుకోండి. నాకు వద్దండి. పర్లేదు, తీసుకోండి. నాకు వద్దని చెప్తున్నాను కదా. మా స్టేషన్లో టీ చాలా బాగా పెడతారు. తీసుకోండి. హర్షిత్ చంద్ర, సిటీలోనే పెద్ద బిగ్ షాట్ మీరు. నేను మీ గురించి విన్నాను సార్. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్లో మీరు ఒకరు. చిన్న స్థాయి నుండి ఇప్పుడు ఎంఎన్సి కంపెనీ నడిపే రేంజ్లో ఉన్నారు. చాలా కష్టపడి పైకొచ్చారు. ఎంతో మందికి మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ కల్పించారు. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సార్. ఇప్పుడు మీ కూతురి విషయంలో ఇలా చేశారేంటి సార్? ఈ రోజుల్లో ఈ ప్రేమలు,
పెద్దల్ని ఎదిరించి వెళ్లిపోవడం కామన్ అయిపోయింది సార్. ఇద్దరు మేజర్స్ వచ్చి ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అంటే ఇష్టం ఉంటే చెయ్యాలి, లేదంటే వదిలేసేయాలి. వాళ్ళు మేజర్స్ సార్, వాళ్ళని మనమేం చేయలేం. అంతెందుకు, నేనే ఇక్కడ ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశాను సార్. మీ కూతురుందా ఎస్ఐ గారు? మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాను సార్. అయినా నాకే కూతురుండుంటే నేను మీలా చేసేదాన్ని కాదు. నా కూతురికి ప్రేమించిన వాడితోనే తన పెళ్లి చేస్తాను. ఓకే సార్, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. చెప్పండి సార్, ప్రేమిని చంపడానికి స్కెచ్ ఎవరు వేశారు? ఎవరి చేత చంపించారు? ఇందులో అగర్వాల్ పాత్ర ఏంటి? చెప్పండి సార్, అగర్వాల్ ఎక్కడుంది? తనుండే అడ్రస్ ఎక్కడా? అగర్వాల్ ఎక్కడుందో నాకు తెలీదు. అసలు తనుండే అడ్రస్ కూడా నాకు తెలీదు. తనెక్కడుంటుందో కూడా తెలియకుండానే తనతో కలిసి ప్లాన్స్ వేశారా? చూడండి, నాకు ప్రేమ అంటే నచ్చదు, అదందరికీ తెలుసు. కానీ నేను ప్రేమను చంపేంత మూర్ఖుణ్ణి కాదు. ఒక మనిషిని చంపేంతలా నేను దిగజారలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అగర్వాల్ ఎక్కడుందో నాకు తెలియదు. నన్ను ఎప్పుడు కలవాలన్నా తనే మా ఇంటికి వచ్చేది. మరెవరు సార్ ప్రేమ్పై అటాక్ చేసింది? ఎవరు చేయించింది? ప్రేమ్పై అటాక్ జరగడం అబద్ధం అంటారా? తను హాస్పిటల్లో ఉండి వచ్చింది అబద్ధం అంటారా? అవన్నీ నిజమే కావచ్చు మేడం, కానీ తనపై జరిగిన అటాక్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. అయినా నాకేం బాధ లేదు. నా కూతురే నాపై కేసు పెట్టింది కదా. నా కూతురు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకునే దానికన్నా నాపై కేసు పెట్టి నన్ను ఇంకా బాధ పెట్టింది. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ మాకు కావాల్సింది మీరు బాధపడ్డం కాదు. అగర్వాల్ తనెక్కడుందో అది మాకు తెలియాలి. చెప్పాను కదా మేడం, తను ఎక్కడుందో నాకు తెలీదు. సరే హర్షిత్ గారు, మీరు చెప్పినా చెప్పకపోయినా తనని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఇవ్వండి సార్. ఓకే సార్, ఇక అగర్వాల్ ఎక్కడున్నా నేను బయటికి లాక్కొస్తాను. కానిస్టేబుల్, ఈ నెంబర్కి ఏ అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చినా ట్రేస్ చేయండి. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేడం. హలో, చెప్పండి మేడం. జాను, మీ డాడీని అరెస్ట్ చేశాం. ఇప్పుడే స్టేషన్కి తీసుకొచ్చాం. అగర్వాల్ ఆచూకీ కనుక్కునే ప్రాసెస్లో మీ డాడీని ఇంటరాగేట్ చేస్తున్నాం. ఓ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకున్నారు. ఈ అగర్వాల్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసే విషయంలో మాకు మీ సపోర్ట్ కావాలి. ష్యూర్ మేడం, నా తరపు నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఎక్కడికి రావాలన్నా వస్తాను. ఎక్కడికి అక్కర్లేదు, ఒకసారి స్టేషన్కి వస్తే మాట్లాడుకుందాం. అలాగే మేడం, తప్పకుండా వస్తాను. రేపు వస్తారా? ఏ టైంకి రమ్మంటారు మేడం? ఎనీ టైం రండి. వచ్చే ముందు నాకు ఇంటిమేట్ చేస్తే చాలు. ష్యూర్ మ్యామ్, ఉంటాను. బాయ్. ప్రేమ్, డాడీని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇప్పుడే స్టేషన్కి తీసుకెళ్లారంట. అగర్వాల్ డీటెయిల్స్ కోసం డాడీని ఎంక్వైరీ చేస్తున్నారంట. ఏంటి ప్రేమ్ అలా ఉన్నావు? నీకేం అనిపించట్లేదా జాను? దేని గురించి? మీ డాడీ అరెస్ట్ అయ్యారంటే నీకేం బాధగా అనిపించట్లేదా? బాధో ఏమో తెలియదు కానీ ఎస్ఐ గారు ఫోన్ చేసి ఇలా మీ డాడీని అరెస్ట్ చేశాం అనగానే ఏదో రవ్వంత ఫీలింగ్ కలిగింది. బట్ అది బాధ, పశ్చాత్తాపం లాంటివైతే కాదు. నీకేమో కానీ
నాకైతే అదోలా ఉంది జాను. నువ్వు అనవసరంగా కేసు పెట్టావనిపిస్తుంది. అబ్బా, నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావా? ఇప్పటిదాకా నేను మా డాడీని మార్చడానికి ఎన్నో రకాలుగా ట్రై చేశాను. మన గురించి చాలాసార్లు తనకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను, కానీ తను అర్థం చేసుకోలేదు. కనీసం ఇలా పోలీస్ స్టేషన్లోనైనా తనకి జ్ఞానోదయం అయ్యి తనలో మార్పు వస్తే అదే సంతోషం. మార్పు రాదు జాను. పర్లేదు. మీ డాడీలో మార్పు రాదు. ఆ అగర్వాల్ ఉన్నంత కాలం మీ డాడీలో మార్పు రాదు. 6 నెలలు సావాసం చేస్తేనే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అంటారు. అలాంటిది మీ డాడీ ఇన్నాళ్లుగా అగర్వాల్తో సావాసం చేస్తూ చాలా ఎఫెక్ట్ అయ్యారు. అది నిజమేనక్క. ఆ అగర్వాల్ చెప్పుడు మాటలు వినడం వల్లే కదా డాడీ ప్రేమ్ మీద అంత ద్వేషం పెంచుకున్నారు. తను పక్క నుండి ప్రొవోకేట్ చేయడం వల్లే కదా డాడీ మొదటి నుండి మా పెళ్లిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నువ్వు చెప్పినట్లే అగర్వాల్ డాడీని ఇన్ఫ్లుయెన్స్ చేసినంత కాలం తనలో మార్పు రాదు. సో అగర్వాల్ మీ డాడీని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అంటే ముందు అగర్వాల్ని అరెస్ట్ చేయించాలి. కానీ ఇప్పుడు తను ఎక్కడుందో తెలియట్లేదక్క. ఇందాక ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి తన గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నామని చెప్పారు. తనంత ఈజీగా దొరకదు జాను. మీ డాడీ అరెస్ట్ అయ్యారని తెలిస్తే తను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి ఉంటుంది. అగర్వాల్ సంగతి మీకు తెలిసిందే కదా. ఏదైనా తేడా జరిగింది అని తెలిస్తే చిన్న ఆచూకీ కూడా దొరకకుండా మాయమైపోతుంది. అలా అని మనం తనని వదిలిపెట్టకూడదు. ఏదో ఒక ప్లాన్ చేసి తనని బయటికి రప్పించాలి. కలుగులో ఉన్న ఎలకని బయటికి రప్పించడానికి పొగ పెట్టినట్టు ఒక పక్కా ప్లాన్ వేసి అగర్వాల్ని పట్టుకోవాలి. మనమే తనని అరెస్ట్ చేయించాలి. జాను దగ్గరుండి వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు తనని ఇంటరోగేట్ చేసి రేపో మాపో దీపుని కూడా అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత దీపుని ఇంటరోగేట్ చేసినప్పుడు తను నోరు విప్పితే నా పరిస్థితి ఏంటి? ప్రేమ్ మీద అటాక్ జరిగిన కేసులో దీపు నా పేరు చెప్తే ఇంకంతే సంగతులు. ఈ చరిత్ర ముగిసిపోయినట్లే. శ్రీరామ్, మీనాక్షి ఎవరు నన్ను వదిలిపెట్టరు. చిత్ర, రేపు పోలీసులు ఆశ్రమానికి వస్తున్నారు. పోలీసులా? ఎందుకు? ఎంక్వైరీకి వస్తున్నారు. ఒక స్కెచ్ గీసే పర్సన్ని కూడా తీసుకొస్తున్నారు. స్కెచ్ గీసే పర్సనా? ఎందుకు? ఏంటి చిత్ర, అన్నింటికి ఎందుకంటావేంటి? డాక్టర్ స్టెథోస్కోప్ ఎందుకు తీసుకొస్తారు? హార్ట్ బీట్ చెక్ చేయడానికి. అలానే పోలీసులు స్కెచ్ ఆర్టిస్ట్ని ఎందుకు తీసుకొస్తారు? క్రిమినల్ స్కెచ్ వేయించడానికి. రేపు ప్రేమ్ని ఆ క్రిమినల్కి సంబంధించిన పోలికలు అడుగుతారు, స్కెచ్ వేయిస్తారు. అలా వేయిస్తే కరెక్ట్గా వస్తుందా? 99% వస్తుంది. రాకపోతే వచ్చే వరకు వేయిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆ స్కెచ్ కాపీలు తీసుకెళ్ళి సిటీ అంతా సినిమా పోస్టర్స్ అంటించినట్టు అంటిస్తారు. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యేలా చేస్తారు. దీంతో వాడు ఎక్కడున్నా దొరుకుతాడు. ఆ తర్వాత వాడిని పట్టుకుని 4 ఉతికితే వాడి వెనకున్న వాళ్ళందరూ బయటికి వస్తారు. దేవుడా, అలా నేను ఆ పోలీసులకి దొరకకూడదు. ప్రేమ్ ఆ రోజు జాక్ని చూసుంటాడా? రేపు స్కెచ్ ఆర్టిస్ట్కి పోలికలు కరెక్ట్గా చెప్తాడా? అదే జరిగితే ఆ జాక్ గాడు దొరికిపోయి దీపు నా పేరు చెప్పేస్తే ఏం చేయాలి? పొద్దుక పోతుంది. మా అన్నలు ఎద్దుల్లాగా ఏడ తిరుగుతురో ఏందో. నా పెనిమిటిని ఎతకనీకి ఎన్ని తిప్పలు పడుతురో ఏందో. అసలు దొరికిండో లేదో.
ఆపు 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 గిదే మా ఇల్లు, లోపలికి వచ్చాయి. అన్నలు అన్నా దొరికిందా అన్న? నా పెనిమిటి నగ్గుపడ్డా? లేసేలే, దొరకలే. ఆచూకీ గిట్లా ఏం తెలవలేదా? లేదమ్మా, తెలవలేదు. ఎతికి ఎతికి కాళ్ళు గుంజుతున్నాయి. చుట్టుపక్కల మొత్తం చూసినాం. ఒంట్లో రొప్పు పుట్టింది గాని నీ పెనిమిటి ఆచూకీ ముట్టలేదమ్మా. చెల్లి, నేను కూడా భూతద్దం వేసుకుని వెతికినాను, నీ పెనిమిటి కనపడలేదని చెప్తుండమ్మా. ఏడ చచ్చిండో ఏమో, ఏడ దినం చేసుకుంటుండో ఏమో. ఇంత మోసం చేశాడని అనుకోలేదు. ఈ ఫారీ జిక్కని రోడ్లో వేసి కారం దంచినట్టు దంచుతా. ఏంటి నువ్వు దంచేది? నా సంచిలో సపోటా. నీ కళ్ళ ముందు ఉంటేనే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు. ఈ బుర్ర తక్కువ బ్రదర్స్ కూడా నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంకా నీ జీవితాంతం ఇంతే అంజమ్మ, నాతో కాపురం చెయ్యలేవు. మీనాక్షి గారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ జాను ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు. తన లవర్తో షికార్కి వెళ్ళింది. అవన్నీ నిజం కాదు ప్రేమ్, వాటిని నమ్మద్దు. నిన్న రాత్రి వాడు నిన్ను ఆశ్రమం దగ్గర డ్రాప్ చేయడం అబద్ధమా? అసలు నా మీద అటాక్ చేసిన వాడితో నీకేం పని?